వారాహిదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి జాతకులు జూన్ మాసంలో 25వ తేదీన దైవానుగ్రహంతో ఒక ఫోన్ కాల్ ని వింటారు. వీరికి తప్పకుండా జరగబోయేది మాత్రం ఇదేనండి. భగవంతుని అనుగ్రహం ఈ రూపంలో ఈ రోజున కలగబోతుంది. కష్టం వెనుక సుఖం తప్పక ఉంటుంది. ఇన్నాళ్ల మీ కష్టానికి ఈ రోజునే మేలుకర ఫలాలు దక్కబోతున్నాయి. దరిద్రం ఉంటుంది, కానీ దరిద్రాన్ని అనుభవించిన వారికి సుఖం ఉంటుంది అనే ఒక నగ్న సత్యం ఈ రోజు ఖచ్చితంగా మీరు వినబోతున్నారు. దైవానుగ్రహంతో ఈ యొక్క శుభవార్తను వినబోతున్నారు. కానీ గ్రహ గోచర రీత్యా మాత్రం కొన్ని రకాల మిశ్రమ ఫలితాలు పొందుకోబోతున్నారు. అయితే ఏం జరగబోతుంది అనే వివరాలు 100కి 100 పాళ్లు కూడా ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా నిజాలే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇది మా గురువు గారు చెప్తున్న సందేశం. ఏ మాత్రం అలసత్వం వహించకుండా వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు మీకు ఇంత కీలకంగా మారి దైవానుగ్రహం కలగడం కారణం ఏమిటో తెలుసా? మీరు చేసిన పుణ్యం, మీరు చేసిన సత్క్రియలు. ఈ రోజున శని గ్రహ సంచారం రీత్యా గ్రహాల అనుకూలత అయితే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మీకు ఉన్న శత్రువుల నుంచి మీరు బయటపడతారు. ఆ చిక్కుల నుంచి, కుయుక్తుల నుంచి, వారి యొక్క ఇబ్బంది కలగజేసే పనుల నిమిత్తం మీరు ఖచ్చితంగా బయటపడతారు. అంతేకాకుండా పొందుకోవాల్సిన ఒక ముఖ్య సమాచారాన్ని పొందుకుంటారు. మీ బలమైన కోరిక ఏ రూపేణా తీరబోతుందో, ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారబోతుంది. ఈ రోజు అంతా కూడా మీ మనస్సులో ఒక గందరగోళం ఉన్నా చివరకు మాత్రం ఖచ్చితంగా సుఖ సంతోష ఫలితాలు పొందుకుంటారు. వీరి గురించి మనం ముందుగా చెప్పుకోవాలి. ఈ రాశి జాతకుల గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఎవరికైనా కొంతమందికి చెప్పుకోవాలంటే ఏవో 2-3 లక్షణాలుంటాయండి. కొన్ని రకాల అలవాట్లుంటాయి. కానీ ఈ రాశి జాతకులకు అన్ని సత్క్రియలు చేసి మంచి గుణం ఉంటుంది. మంచే చెప్తారు, మంచే చేస్తారు. వీరితో ఉంటే సమయమే తెలియదు. నవ్వుతూ నవ్విస్తూ జీవితాన్ని మార్చేస్తుంటారు. ఎందుకంటే మంచి మనసు, చల్లని చూపు, ఎదుటి వారి మీద దయ ఉంటుంది. అసలు గిట్టనట్లు మాట్లాడరు. ఎవరైనా గిట్టని వారు వచ్చినా వారి యొక్క మాటలు కూడా, ఎవరైనా గిట్టని వారు ఇంటికొచ్చినా కూడాను వీరు లైట్ తీసుకుంటారు. ఏది మాట్లాడినా పట్టించుకోరు. ఎవరైనా మంచి వ్యక్తులు ఒక మాట మాట్లాడినా, ఒక పొగడ్త బదులు తెగడ్త చెప్పినా వాటిని పట్టించుకుంటారు. వీరి జీవితాన్ని ఇలా మార్చుకునే ప్రయత్నం చేసి సక్సెస్ కాబోతున్నారు. కానీ క్యారెక్టర్ అంటే మంచి మనస్తత్వం లేని వారి విషయంలో అస్సలు మనసుని ఏకాగ్రంగా ఉంచరు. మనసుని అస్సలు ఏకాగ్రతగా ఉంచరు. వీరితో ఒకవేళ పరుష పదజాలంతో మాట్లాడినా, ఎదుటి వ్యక్తులను బట్టి కోపం తెచ్చుకోవాలో తెచ్చుకోకూడదో కూడా తెలిసిన మహాజ్ఞానులుగా వీరి గురించి చెప్పొచ్చు. అన్నిసార్లు ఇలాగే ఉంటారా అండి? వీరికి కోపం రాదా? లేకపోతే కష్టం కలగదా అంటే కలుగుతుంది. కొన్నిసార్లు వీరికి రుద్రునికి వచ్చినంత, మహాకాళ రుద్రుడికి వచ్చినంత కోపం వస్తుంది. మాడి మసైపోయేంత తీవ్రత కలుగుతుంది. ఆ కోపం రీత్యా ఎదుటి వారికి ఈ సమయంలో వీరిని అడ్డుకోవడం ఎంత సన్నిహితులైనా, స్నేహితులైనా, ఆఖరికి కుటుంబ సభ్యులైన అసాధ్యంగానే చెప్పాలి. ఎంతో మంచిగా ఉంటారు. మంచివానికి వచ్చే కోపం కూడా అంతే ఉగ్రంగా ఉంటుంది. ఎదుటి వారి గురించి ఆలోచిస్తారు. వీరు చేసే పనిలో ఎదుటి వారికి కష్టం కలిగిందంటే ఆ పని అక్కడితో ఆపేయడానికి కూడా జంకరు. ఎంత ధనం సంపాదిస్తారు, ఆ యొక్క ధనాన్ని ఎదుటి వారికి కూడా అంతే సాయం రూపంలో ఇవ్వడానికి వెనుకడుగు వెయ్యరు. చాలా పెద్ద మనస్సే ఉంటుంది. విశాల హృదయం ఉంటుంది. చూడడానికి గంభీరంగా ఉంటారు.
కష్టంలో ఉన్న వారిని చూసి ఈ రాశి జాతకులు అస్సలు తట్టుకోలేరు. కష్టాన్ని తొలగించే ప్రయత్నాలు వీరి వైపు నుంచి ఒకదాని వెంబడి ఒకటి ఎంతో కొంత చేస్తారు. మాట సాయం చేయాల్సిన చోట, ధన సహాయం చేయాల్సిన చోట కూడా వెనుకడుగు వేయకుండా సాయం చేస్తారు. కుటుంబ బాధ్యతలు మోస్తారు. చిన్నప్పటి నుంచి కష్టాలతోనే పైకొచ్చారు. బృహస్పతి యొక్క అనుగ్రహం ఈ సమయంలో ఈ రాశి వారిపై ఎక్కువ ఉంటుంది. బృహస్పతి అనుగ్రహంతో ఈ రాశివారు జీవితంలో అందనంత ఎత్తుకి ఎదుగుతారు. కానీ ఓర్పు, సహనం ఈ రెండూ కూడా వీరికి అత్యంత ముఖ్యంగా చెప్పాలి. కొన్ని రకాల విషయాల్లో ఈ యొక్క రెండు లక్షణాలు కూడా మీరు అవలంబించలేకపోవచ్చు. అందులకి కాస్త జాప్యం జరిగింది. అంతేకాని భగవంతుని అనుగ్రహం మీ మీద లేకపోవడం కాదండి. అనుగ్రహం ఈ రోజునే కలగబోతుంది. ఇప్పటి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరమే లేదు. ఇంతకు ముందు జీవితం, ఆ తర్వాత జీవితం అన్నట్లుగా మీ జీవితంలో కష్టం పోతుంది. మంచి కాలం వస్తుంది. ఈ యొక్క సమయం అదేనండి, గుర్తుంచుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు చాలా గొప్ప వ్యక్తులు. ధనం లేకపోయినా పేరు ప్రతిష్టలకు ఏమాత్రము కూడా తక్కువ కాదండి. చాలా మంచి విషయాలు తెలుసుకుని ఉన్నటువంటి వ్యక్తులు. మంచి అనుభవజ్ఞులని చెప్పొచ్చు. ఎందుకంటారా, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా రకాల సమస్యలు ఎదుర్కొని, చాలా రకాల కష్టాలు ఎదుర్కొని జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి వెళ్తుంటారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడైనా సరే జీవితంలో అత్యంత ఉన్నతవంతమైన అతి చిన్న వయసు నుంచి ఆ యొక్క కష్టాలు, సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, వీరి యొక్క మనసు సమస్య రాగానే పరిష్కారం తలుపు తడుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడైనా సరే జీవితంలో అత్యంత ఉన్నతవంతమైన అతి చిన్న వయసు నుంచి ఆ యొక్క కష్టాలు, సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే మనసు ఉంటుంది. సమస్య రాగానే పరిష్కారం వీరి తలుపు తడుతుంది. వీరికి చాలా బాగా ఎరుక పరిష్కారం ఎలా కలగ చేసుకోవాలని. జీవితం పైన ఒక మంచి గ్రిప్ ఉంటుంది. ఎవరైనా జీవితం విషయంలో బాధపడుతున్నా, సమస్యల వలయంలో చిక్కుకొని అల్లాడిపోతున్నా, చివరి వరకు జీవిత భాగస్వామి కష్టంలో ఉన్నా వారిని తప్పించే వరకు నిద్రపోరు. చివరాఖరకు జీవిత భాగస్వామి కష్టంలో ఉన్నా వారిని తప్పించే వరకు నిద్రపోరు. సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో నలుదిశలా సమస్య మీద వీరే దాడి చేస్తారు. సమస్య వీరిని చూసి జంకి పారిపోవాలి తప్పిస్తే వీరు ఇంచెత్తు మాత్రం కదలరు. అందరికీ అన్నీ నేర్పుతారు. మంచి మంచి సలహాలు ఇస్తారు. సంతానం విషయంలో బెస్ట్ ఫాదర్ లేదా బెస్ట్ మదర్ అనిపించుకుంటారు. ఎదుటి వారి కష్టాల నుండి వీరు బయటికి తీసుకురావడం, వారికి బాగా సలహాలు ఇవ్వడం తెలుసును. వారు కూడా వీరి వద్దకు వచ్చి కష్టాలు చెప్పుకుంటే మానసికంగా ప్రశాంతత పొందుకున్నంత రిలీఫ్ కలుగుతుంది. ఎవరైనా కష్టంలో ఉంటే వీరి సలహాల కోసం ఇంటికొస్తుంటారు. నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే పుణికిపుచ్చుకున్నారు. వీరి ఇంట్లో, కుటుంబంలో ఆర్థిక కష్టాలు, సమస్యలు ఎక్కువగా ఉండడం వల్లనే చిన్న వయసు నుంచి కుటుంబానికి ఆధారమయ్యారు. కుటుంబాన్ని పోషించడానికి వీరే ముఖ్య ధ్వజస్తంభంలా నిలబడ్డారు. కుటుంబం యొక్క బాధ్యతలు తీసుకోవడం కోసం చాలా కష్టపడ్డారు. ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. కష్టమంటూ కుటుంబం ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా వీరే కుటుంబానికి ఒక ధ్వజ స్తంభంలా మారిపోయారు. ఇలాంటివి చేయడం వల్ల వీరికి జీవితం పట్ల ఒక మంచి అవగాహన ఉంటుంది. ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎంత కష్టపడాలి అనేది బాగా తెలుసు. ముఖ్యంగా వీరు ఎలాంటి కష్టం రాకముందే మున్ముందు జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తుంటారు. వీరికి ఉన్న సమస్యలను ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎంత కష్టపడాలి అనేది బాగా తెలుసు. ముఖ్యంగా వీరు ఎలాంటి కష్టము రాకముందే ముందు జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటారు. ముందస్తుగా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. వీరికి ఉన్న సమస్యలను తొలగించుకుని జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి చేరుకుంటారని చెప్పుకోవచ్చు. చాలా మంచి వ్యక్తులండి. వీరి గురించి చెబుతూనే ఉండాలనిపిస్తుంది. అంతటి మంచి మనసు, మంచి మాటకారితనము, చాలా మంచిగా ఉంటారు. పెద్దగా వీరికి అవగాహన అయితే ఉండదు. జనాల పట్ల ఇదొక్కటే వీరికి లోటు. ఎవరితో ఎలా మాట్లాడాలి తెలుసు కానీ
ఎవరి అంతర్మదనం ఎలా ఉందో పసిగట్టలేకపోతారు. ఎవరిలో ఏ కుట్ర కోణం దాగి ఉందో అస్సలు తెలియదు. అందుకే గుడ్డిగా అందరినీ నమ్మేస్తుంటారు. సరైన అవగాహన ఏర్పరచుకోలేకపోయారు. ఇది ఒక్కటే వీరి ముఖ్య బలహీనత. ఇది వీరి జీవితాన్ని నాశనం చేస్తున్న బలహీనత. 100%లో 99% కూడా ఈ యొక్క బలహీనత వల్లే కష్టాలొస్తున్నాయి. జీవితంలో ఎలా బ్రతకాలో తెలుసు, కానీ మనుషుల మధ్య ఎలా ఉండాలి అనే అంశాన్ని ఇప్పటికీ గ్రహించుకోలేకపోతున్నారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడాను ఇదే వాస్తవము. ముఖ్యంగా ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, కొంచెం మంచిగా మాట్లాడితే ఎవరికైనా వశమైపోతుంటారు. కొత్త స్నేహితులు పరిచయాలను అనతి కాలంలోనే త్వరితగతిన పెంచుకుంటారు. కానీ మీ యొక్క రహస్యాలు ఎదుటి వారికి, స్నేహితులకు చెప్పకూడదు అనే ఇంగిత జ్ఞానం ఉండదు. ఎందుకు ఇలా కఠినంగా చెప్పాల్సి వస్తుందంటే మీ యొక్క రహస్యం మీది కాదండి, మీ కుటుంబానిది. ఎంత కష్టపడ్డా మీరు ఏం లాభం చెప్పండి? సుఖజీవనం కరువైపోతుంటే మనం పొద్దునంతా కష్టపడి సాయంత్రానికి ఇంటికి వచ్చి ఒక పూట కడుపు నిండా అన్నం తినేది కుటుంబ సభ్యులతో. ఆ అన్నం తినేటప్పుడు కూడా కష్టాలు వస్తున్నాయి, వాటి గురించి నెమరు వేసుకుంటున్నామంటే ఎక్కడో జీవితంలో ఏదో తప్పు జరుగుతుంది. ఆ తప్పుని మీరు గ్రహించలేకపోతే ఎలా చెప్పండి? మీరు చేసే చిన్న పొరపాటు, మీ యొక్క తప్పు అందరినీ గుడ్డిగా నమ్మడం, ఏమరపాటులో ఇది జరుగుతుంది. కుటుంబం మొత్తానికి ఇది కాలయముని శాపంలా మారుతుంది. ఇక రహస్యాలు ఎవ్వరికీ చెప్పొద్దు. కొత్త బంధాలకు ఆస్కారం ఇవ్వద్దు మీ జీవితంలోకి. ఇలా చేయడం వల్ల సమస్యలు పేటరేగిపోతున్నాయి. కొత్త వ్యక్తులను అంత త్వరగా నమ్మాల్సిన అవసరం ఏముంది? మీ మీద కోపం ఉన్నవారు ఏం చేస్తారు చెప్పండి? ముందుగా మీ యొక్క బలం బలహీనత తెలుసుకుని మీ వ్యాపకం గురించి ఆలోచిస్తారు. మీరు ఎక్కడ నొక్కితే పడతారు, మిమ్మల్ని ఎక్కడ మోసం చెయ్యాలి అనేది ఆలోచిస్తారు. అదే స్నేహం మీతో ఉచ్చు బిగిస్తారు. స్నేహం అనే ఉచ్చులో మిమ్మల్ని కనుమాయ చేస్తారు. మీ యొక్క లోటుపాట్లు అన్నీ తెలుసుకుంటారు. ఇలా గుడ్డిగా నమ్మేస్తే మీ బలహీనత వారి ఎదుట బట్టబయలు అయిపోతుంది. మిమ్మల్ని కష్టంలో పడేయడం వారికి సులువైపోతుంది. కావున కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. అవి ఎదుటి వారికి తెలియకుండా జాగ్రత్త పడండి. అద్దంలాగా మీ జీవితం ఎప్పుడూ ఉండకూడదు. ఒక మనిషికి ఒక బలహీనత ఉంటుంది. ఎదుటి వారికి అది తెలిసిపోతే మిమ్మల్ని ఆడుకోవడం మొదలు పెడతారు. అంతేకాదు, మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఆదిలోనే తుంచేస్తారు. కొత్త చిగురు చిగురించక మునిపే తుంచేస్తారు. అటువంటి పైశాచిక ఆనందం కలిగిన వ్యక్తులు ఇప్పటి కలియుగంలో ఉన్నారు. వారికి ఇక కొదవే లేదు. పాత వ్యక్తులైనా కొత్త వ్యక్తులైనా గుర్తుపెట్టుకుని జాగ్రత్త వహించండి. ఈ సమయంలో కొన్ని అద్భుత యోగాలు కలగబోతున్నాయి. మీరు పడిన కష్టానికి ప్రతిఫలితం వస్తుంది. కష్టాలు తొలగించడానికి అనుకూలంగా ఉంటుంది. చిన్న వయసు నుండి పడిన కష్టాలు మిమ్మల్ని బాధించవు. కానీ అతి కొద్ది రోజుల నుంచి మీరు పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న బాధలు పగవానికి కూడా తెలియదు. పంటి బిగువున మీరే ఆపుకుంటున్నారు. ఇక మీ కుటుంబానికి వచ్చిన ఆ యొక్క ఇబ్బందులు మీరు ఇక ఎంతో విసిగిపోయారు. మీ యొక్క జీవితంలో ఇది ఒక కన్ఫ్యూజన్ స్థితి. ఆ స్థితి నుండి బయటపడబోతున్నారు. ఆ బాధల నుంచి బయటకొస్తారు. ఇది మీకు మంచి ఊరటగా చెప్పొచ్చు. మీకంటూ సమాజంలో ఒక మంచి గుర్తింపు, పేరు, ప్రతిష్టత పొంది ఉన్నారు. కానీ కొన్ని రకాల నిందలు, అవమానాలు మిమ్మల్ని వీడి వెళ్లడం లేదు. వాటిని వదిలించుకునే ప్రయత్నంలో ఇక అలసిపోయారు. ఈ రోజున ఆ యొక్క ప్రయత్నం ఫలించబోతుంది. మీ ప్రమేయం లేకుండానే మీ మీద పడిన నిందలు, ఆరోపణలు ఒక్కొక్కటిగా నల్ల మేఘాల్లాగా వీడిపోతాయి. ప్రత్యేకమైన పేరు, ప్రతిష్టత పొంది ఉంటారు. ఈ రోజున, ఈ సమయంలో దైవానుగ్రహం అధికం కాబోతుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోబోతున్నాయి. ఆర్థికంగా మీరు పడిన కష్టాలు, సమస్యలు, దరిద్రాలు ఖచ్చితంగా ఇక ఉండవు. డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే ఇక అసలే లేవని చెప్పొచ్చు. ఇక నుంచి రెట్టింపు ఉత్సాహంతో దూకుడుగా వ్యవహరించబోతున్నారు. మీ రంగాలలో మీ ఆలోచనలు కూడా మారబోతున్నాయి. ఈ రోజున ముఖ్యంగా ప్రథమంగా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఈ కాల్ వల్ల కాస్త జాగ్రత్త. ఎందుకు జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకుందాం. ఈ యొక్క కాల్ ని ఎక్కడ పడితే అక్కడ అందరూ ఉన్నప్పుడు మాట్లాడడం, మీ యొక్క ఫోన్ కాల్ సంభాషణ అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడడం, ఇలాంటివి చేయొద్దు. గోప్యంగా, రహస్యంగా ఈ ఫోన్ కాల్ మాట్లాడండి.
అదృష్టం వచ్చే ఫోన్ కాల్ కూడా. ఏ దైవం వీరికి అనుకూలంగా ఉంది, ఏ దైవానుగ్రహంతో వీరికి ఇలా జరగబోతుందో తెలుసుకుందాము. ఈ రోజున ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీకు ఒక మంచి లాటరీ తగలడం, లేదా ఫ్యూచర్లో మీకు ఏదైనా డబ్బులు వచ్చే ప్లాన్స్ గురించి తెలియడం, లేదా భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏమిటి అనే దానిపైన పూర్తి అవగాహన ఉండడం, ఇలాంటివి జరుగుతాయి. మీకు రావాల్సిన ధనం మీ చేతికొస్తుంది అనే వార్త కూడా మీకు మిక్కిలి సంతోషదాయకం కాబోతుంది. అలాగే ధనానికి మించిన సంతోషకర వార్తలు కూడా ఉన్నాయి. కొంతమంది మనుషుల దగ్గర మనం ఏమిటంటే గనక చిన్న పిల్లల్లాగా అయిపోతాం. అటువంటి ప్రియమైన వారిని మీరు దూరం చేసుకుని ఉన్నా, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవి తొలగిపోయి మరలా మీ జీవితంలోకి వారి ఆహ్వానం జరుగుతుంది. ఈ యొక్క విషయం చాలా బాగుంది, నచ్చింది. మీ మనసు ఈ రోజున సంబరపడుతుంది. ఫోన్ కాల్లో వచ్చే ఈ శుభవార్త మిమ్మల్ని మిక్కిలి ఆనందం కలగజేస్తుంది. నష్టపోయిన కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో భగవంతుడే మిమ్మల్ని అప్పట్లో కాపాడాడని చెప్పొచ్చు. ఆన్లైన్లో డబ్బులు కట్టమని అడగడం, బెట్టింగ్ యాప్స్ వంటివి చెయ్యమని అడగడం, చెప్పడం, ఇలాంటివి అస్సలు చెయ్యొద్దు. మీరు చెయ్యరు కూడా. ఎందుకంటే దైవానుగ్రహం వల్ల ఖచ్చితంగా మీరు అదృష్టవంతులుగా చెప్పొచ్చు. ఈ రోజు జరిగే మోసం నుండి మీరు బయటపడాలన్నా, మీకు బిగుస్తున్న ఉచ్చు నుండి బయటపడాలన్నా మీ అదృష్టమే మిమ్మల్ని కాపాడుతుంది. ఇలా అదృష్ట యోగం పడుతుంది. సమస్యలు ఉండవని కూడా గుర్తుంచుకోండి. ఉన్నటువంటి రాబోయేటటువంటి సమస్యలను తొలగించుకోవడానికి ఖచ్చితంగా దైవం మీకు ఎప్పుడూ సహకరిస్తూ తోడుగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే కులదైవం. అవునండి, మీరు వింటుంది నిజం. మీ కులదైవం పేరును కింద కామెంట్ రూపంలో తెలియజేస్తూ మనసులో స్మరించుకోండి. కులదైవం కటాక్షం కాపుదల ఉంటే ఇక మిమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ప్రతి ఒక్కరికి కులదైవం ఉంటారు. మనకి తెలియకపోవచ్చు, అంటే కొంతమందికి తెలియదండి. ఈ ఆధునిక యుగంలో మరచిపోతూ వస్తున్నాం. మన ఊళ్లలో, పల్లెటూళ్లలో కులదైవానికి గురించిన సమాచారం ఉంటుంది. మనం ఇప్పుడు మరచిపోయినా కులదైవం మనల్ని మరచిపోలేదు. మనల్ని కాపు కాస్తూనే ఉంటుంది. మీ అమ్మమ్మ తాతయ్యలు, నానమ్మలను అడిగితే కులదైవం గురించిన సమాచారం తప్పక అందుతుంది. కులదైవం గురించి తెలుసుకోండి. ఇకనైనా వారి ప్రతిమ లేదా ఫోటోను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజిస్తూ ఉండండి. ఒకవేళ దొరక్కపోతే కనీసం కులదైవం పేరు అయినా అడిగి తెలుసుకుని నిత్యము కూడా కులదైవ నామస్మరణ చేస్తుండండి. కులదైవం అనుగ్రహంతోనే ఈ రోజున ఇంతటి పరిస్థితుల్లో మార్పు కలగబోతుంది. మీ కులదైవం ఎవరో తప్పక తెలుసుకోండి. అప్పుడే మీ జీవితంలో ప్రశాంతత వస్తుంది. మీ జీవితంలో కష్టాలు పోతాయి, ఉన్న శాపాలు పోతాయి. ధనం చేతి వరకు వచ్చి చేజారిపోవడం కావచ్చు, మీకు ఉన్న ఏ సమస్య అవ్వచ్చు, సక్సెస్ కలుగు. మీ యొక్క ప్రయత్నంతోనే అది సక్సెస్ అవుతుంది. మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగించుకుంటారు. ఎలాంటి ఆపద వచ్చినా, కష్టం వచ్చినా మీ కులదైవం మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ కాపాడుతూ ఉంటుందని గుర్తుంచుకోండి. ఇలా దైవం ఎల్లప్పుడూ వెన్నంటే ఉండి ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటే కష్టాలు చీమల్లాగా కనిపిస్తాయి. అంత త్వరగా కూడా తగ్గిపోతాయి. ఒక మంచి అనుభూతి ఉంటుంది. మీలో కూడా మంచి మార్పు వస్తుంది. ఏదైనా సాధించగలను అనే ఉత్సాహం వస్తుంది. ఈ రోజు నుంచి మీలో ఒక మంచి మార్పుని అందరూ గమనిస్తారు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. చేసే పనుల్లో మార్పు వస్తుంది. ఎదుటి వారితో మాట్లాడే మాట తీరులో మార్పు వస్తుంది. ఇదంతా కులదైవం అనుగ్రహం. ఈ రాశి వారికి ప్రతి దానిలో కూడా ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ రోజు నుంచి చెడు పోతుంది, మంచి వస్తుంది. చెడు నుంచి బయటపడతారు. అనుక్షణం మీరు చేసే ప్రతి పనికి కూడా మంచి జరుగుతుంది. మంచికే దారి తీస్తుంది. ఈ రోజు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ రంగాల్లో ఉన్న ఆకస్మిక ధన లాభంతో పాటుగా ఒక కీలక కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ రూపంలో మీ ముందుకొస్తుంది. మీ యొక్క మాటతో అందరినీ ఆకర్షించడం మాత్రమే కాకుండా మీ మాటకు గౌరవం పెరిగినట్లు అనిపిస్తుంది. మీరు మాట్లాడే మాటకు జనాలు కూడా ఆకర్షితులు అవుతారు. ఈ రాశి జాతకులు స్త్రీలు అయితే గనక కుటుంబంలో కొన్ని రకాల సమస్యలు తొలగించడంలో ఒక అడుగు ముందుకేయండి. సంకోచించొద్దు. ఎవరో ఏదో చెబితే ఆగిపోవద్దు. మీరు చేసే ప్రయత్నం మీ యొక్క బంధువులను దరి చేరుస్తుంది.
మీరు చేసే ప్రయత్నం మీ యొక్క కష్టాలను తొలగిస్తుంది. మీరు చేసే ప్రయత్నం మీ యొక్క భర్త లేదా భార్యను మీ యొక్క దరికి చేరవేయొచ్చు. మీ యొక్క సంతానానికి ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగించే ప్రయత్నంలో కూడా సక్సెస్ అవుతారు. ఒకవేళ స్త్రీ అయితే గనక మీరు ఏదైనా చేయగలను అనే దృఢ సంకల్పంతో ఉండండి. మీ భర్త లేదా మీ యొక్క తండ్రి మీకు సపోర్ట్ చేస్తారు. ఇంట్లో ఉన్న ఒక స్త్రీ ఏదైనా చేస్తుంది. కుటుంబాన్ని నిలబెడుతుంది. ఆ స్త్రీనే పడవేస్తుంది కూడా. మీకు ఉన్న ప్రతి ఇబ్బంది తొలగించేందుకు మీ జీవితంలో ఉన్న ఒక కీలక స్త్రీ తోడ్పాటు అందిస్తుంది. భార్య కావచ్చు, తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, కన్న కూతురు కావచ్చు. వారి యొక్క సలహా సూచనలు తప్పక తీసుకోండి. దైవం మనుష్య రూపేణ అన్నట్లుగా ఈ రోజున వారి రూపంలోనే మీ కష్టాలు సమసిపోతాయి. మీలో ఒక నూతన ఉత్తేజం వస్తుంది. ఏ స్త్రీ అయితే ఇంట కన్నీరు కార్చదో, ఏ స్త్రీ అయితే ఇంట్లో నవ్వుతూ తుళ్ళుతూ ఇంట తిరుగుతుందో, ఏ స్త్రీ యొక్క ఆలోచనలు ఆ కుటుంబంలో పారబోతూ ఉంటాయో, ఇక ఆ ఇల్లు భోగాలకు నెలవు అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఆ ఇంట్లోని వారందరూ ఎప్పుడూ సంభ్రమాశ్చర్యాలతో సంతోషాలతో ఉంటారు. పురుషులు అయితే స్త్రీలను గౌరవించండి. స్త్రీల కంట కన్నీరు ఒలికించదు. నిత్యం శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించడం దరిద్రాన్ని తొలగింపచేసి అదృష్టాన్ని కటాక్షిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.